ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం పాల్ యాంగిచో అనే గొప్ప దైవ సేవకుల గురించి తెలుసుకుందాం. పాల్ యాంగిచో గారి కుటుంబం ఉత్తర కొరియాలో నివసించేవారు. అక్కడ హఠాత్తుగా జరిగిన యుద్ధంలో వారి గృహాన్ని కోల్పోవలసి వచ్చింది. వారి శరణార్థులుగా మారిపోయారు. ప్రాణాలు దక్కించుకున్నటకు ఎంతో దూరం నడిచి దక్షిణ దిశలోనున్న పూసాన్ పట్టణమునకు చేరారు. అక్కడ పాల్ యాంగిచో గారు ఎంతో కష్టపడి పనిచేసి ఒక పూట ఆహారం తిని మానక చదువుచుండేవారు. అప్పుడు ఆయన బాలుడుగా ఉన్నారు. ఒకరోజు పనిచేస్తుండగా హఠాత్తుగా ఆయన నోటి నుండి ముక్కు నుండి రక్తము ధారగా కారడం మొదలుపెట్టింది. ఆయన బట్టలన్నీ తడిచిపోయాయి. మైకంతో పడిపోయారు. చాలా సమయం తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది. భయంకరమైన జ్వరంతో ఆయన బాధపడసాగారు. ప్రతి నిమిషము అది పెరుగుతూ ఉన్నది. ఆయన దగ్గినప్పుడల్లా రక్తం పడుతుండేది. ఆయన నీరసించిపోయారు. వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిరి. ఎక్స్రే తీసిన డాక్టర్ గారు విచారముగా, నేను నీకు ఏమీ చేయలేము, నీ వ్యాధి ముదిరిపోయింది, బ్రతికితే 1 రోజుల కంటే ఎక్కువ బ్రతకలేవని చెప్పిరి. ఆయన ఎక్స్రే చూపించి, నీ కుడి ఊపిరితిత్తులో క్షయరోగ క్రిములు తినివేసినవి, పైభాగము పనిచేయట్లేదు, లోపలి భాగం చీము పట్టి ఉన్నది, ఎడమ ప్రక్కకు కూడా క్షయరోగం ప్రాకుచున్నది, సరిపడు ఆహారం లేకుండా రాత్రి పగలు కష్టపడటం వలన నీ గుండె పెద్దదైనది గనుక రక్త ప్రసరణ సరిలేదు, ఇక నిన్ను బాగు చేయుటకు మందులు ఏమీ లేవు, నువ్వు త్వరలో చనిపోతావు అని డాక్టర్ గారు చెప్పారు. ఒకరోజు మరణ భయం ఆయనను బహుగా ఆవరించింది. లోకంలో దేవుడు ఉన్నాడా? అసలు దేవుడెవరు? ఆ దేవుడే ఉంటే నన్ను కనికరించి నాకు సహాయం చేయవచ్చు కదా అని ఆయన అంగలార్చారు. అప్పుడు ఒక బాలిక ఇంటి తలుపు తట్టి చేతితో బైబిల్ పట్టుకుని గదిలోనికి వచ్చింది. మీరు చనిపోవుటకు సిద్ధంగా ఉన్నారని నాకు తెలిసినది కాబట్టి నన్ను రక్షించిన యేసుక్రీస్తుని గురించి మీకు చెప్పుటకు వచ్చి ఉన్నానని ఆ బాలిక చెప్పెను. అది విన్న ఆయన ఆ బాలికను నిందించారు, దూషించారు. నీవు ఇక్కడ నుండి త్వరగా బయటకు వెళ్ళిపో, ఈ గది నిండా కోట్లాది క్షయరోగ క్రిములు కలవు, అవి నేను అంటుకొనును అని చెప్పారు. ఆ బాలిక, నా యేసు నన్ను రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని జవాబిచ్చింది. ఆ బాలిక తన సాక్ష్యాన్ని చెప్పి ప్రార్థన చేసి అక్కడి నుండి వెళ్ళింది. 2వ రోజు కూడా ఆ బాలిక వచ్చి బిగ్గరగా పాటలు పాడి బైబిల్లోని కొన్ని వాక్యాలు చదివి వినిపించెను. యాంగిచో గారు కోపంతో విసుక్కోవడం ప్రారంభించారు. అయినా కూడా దీర్ఘశాంతముతో 5 రోజులు ఆ బాలిక అదే విధంగా చేసింది. పాల్ యాంగిచో గారు, ఎందుకు నన్ను ఇలా తొందర పెట్టుచున్నావు అని అడిగినప్పుడు, నేను మీ కొరకు ప్రార్థించుటకు నన్ను ఒకరు పంపారు అని జవాబు ఇచ్చింది. ఆయన ఎవరు అని అడగగా ఆ బాలిక, ఆయన యేసుక్రీస్తు అని చెబుతూనే తన కండ్ల నిండా కన్నీరు ధారలుగా కారుతుంటే ఆమె మూల్గులతో నిండిన మాటలకు ఆయన హృదయం బద్దలయ్యింది. ఆయన కూడా కన్నీరు పెడుతూ, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని ఆ బాలికను అడిగారు. ఆమె బైబిల్ను పాల్ యాంగిచో గారి చేతికిచ్చి మత్తయి సువార్త నుండి చదవమని చెప్పి ప్రార్థించి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. మరలా ఎప్పుడూ కూడా ఆమె ఆయన యొద్దకు రాలేదు. ఆ దినం మొదలుకొని ఆయన బైబిల్ చదవడం ప్రారంభించారు. క్రీస్తు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుట, మృతులను లేపుట చదివి ఆయన కూడా క్రీస్తు యొద్దకు వస్తే స్వస్థత దొరుకుతుందని గ్రహించెను. కానీ గతంలో ఎంతగానో క్రీస్తుని ద్వేషించి శపించి ఉన్నాను. ఇప్పుడు నేను ఆయన యొద్దకు ఎలాగ వెళ్ళగలనని ఆయన ఆలోచించుకొని బైబిల్ను ఇంకా లోతుగా చదవడం ప్రారంభించారు. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నారని, ఆయన ఎవరిని త్రోసివేయక అందరికీ ధారాళముగా తన కృపను కనపరచువాడని తెలుసుకొని ఆయన క్రీస్తును ఎలాగో చేర్చుకోవాలో తెలుసుకోవాలని కన్నీరు కార్చారు. ఆయన అతి కష్టంగా ఒక పాస్టర్ గారి అడ్రస్ తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. అక్కడ పాస్టర్ గారు చెప్పిన దేవుని వాక్యం విని ఆయన హృదయంలోని చొచ్చుకుపోయిన ఆ వాక్యమును బట్టి ఎంతగానో
ఆయన హృదయాన్ని దేవుడికి అప్పగించి ఉన్నారు. ఆరాధన అంతరం రక్షణ పొందుకుని మార్గమును తెలుసుకొని పాల్ యాంగిచో గారు ఆయన పాపమును ఒప్పుకొని క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆయన హృదయం సమాధానంతో నింపబడింది. ఆయన శరీరంలోని ప్రతి అవయవము ప్రతి అణువు కూడా నూతన శక్తిని పొందుకున్నాయి. ఆయన హృదయం సంతోషంతో నింపబడింది. ఆ సంతోషంలో ఆయన గృహానికి చేరుకుని ఇంటిలో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి తాను పొందుకున్న అనుభవం గురించి తెలియపరిచారు. ఎంతో కోపంతో తన తండ్రి తన ఇంటి నుండి బయటకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. కానీ బంధువుల యొద్దకు ఆయన వెళదామనుకుంటే అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. నిరాకరణ వారి యుద్ధ నుండి ఎదురైంది. ఆయన ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో కొండ ఎక్కి చనిపోదామనుకుని దానికంటే ముందు ఆయనకు క్రీస్తు గురించి తెలియచేసిన పాస్టర్ గారికి వందనాలు చెప్పాలని వెళ్ళి ఆయనను కలుసుకొని తన పరిస్థితిని వివరించారు. వెంటనే ఆయన పాల్ యాంగిచో గారిని ఇంటిలోనికి తీసుకెళ్ళి బైబిల్ తీసి నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను యెహోవా నిన్ను చేరదీయును అనే వచనమును చదివి వినిపించి ఆయనను వారి గృహంలో చేర్చుకున్నారు. ఒకరోజు ఆయన విన్న వాక్యాన్ని బట్టి ఆయన వాక్కును పంపి ఆయనను స్వస్థపరుస్తారు అనే మాటను పట్టుకొని ఆయన గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని క్రీస్తుని చూడాలన్న ఆశతో ఆ దినమంతా ప్రార్థనలోనే గడిపారు. అర్ధరాత్రి తర్వాత చాలా అలసట చెందడం వలన ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. అప్పుడు హఠాత్తుగా ఆయన గదంతయు ప్రకాశమానమైన వెలుగుతో నిండెను. ఆ ఇల్లు ఒకవేళ కాలిపోతుందేమో అన్నంతగా ఆ వెలుగు ఉండెను. ఆయన వెనుకకు తిరిగినప్పుడు ఆయన యొద్ద 2 పాదాలు నిలిచినట్టు చూశారు. మెల్లిగా కన్నుల పైకెత్తి చూచినప్పుడు తెల్లని వస్త్రము ధరించి ఉండెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ఉండి రక్తం కారుచున్నది. ఆయన క్రీస్తు అని గుర్తు ఎరిగారు. క్రీస్తులో నుండి దేవుని ప్రేమ ప్రవాహంలో ఆయనలోనికి వచ్చాను. ఆయన హృదయం కరిగిపోయింది. దేవుని మహిమగల సంతోషంతో ఆయన హృదయం అంతా నిండిపోయింది. ఆయన పెదవుల నుండి ధారాళముగా మాటలు రాసాగాయి. ఆయనలో ఎవరో ఉండి మాట్లాడిస్తున్నట్లుగా ఆయన గ్రహించారు. ఆయన వేరొక భాషలో మాట్లాడుతున్నారు. అది ఆయనలో విడుదలను కలిగించుచుండెను. ఎంతో సమయం అలాగే గడిచిపోయింది. తన స్థితిని గ్రహించినప్పుడు క్రీస్తు అక్కడ లేరు. క్రీస్తు అనుగ్రహించిన సంతోషం మాత్రం ఆయన హృదయంలో ఉండెను. ఆయన గుండె నొప్పి బాధను మరచి పాస్టర్ గారి వద్దకు పరిగెత్తుకు వెళ్ళి తాను పొందుకున్న అనుభవాన్ని గూర్చి తెలియచేశారు. పాస్టర్ గారు బైబిల్ తీసి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చూపించి ఆది సంఘంలోని విశ్వాసులు ఆత్మతో నింపబడిన అట్టుగానే నీవు కూడా నింపబడితివని చెప్పారు. ఈ నూతన అనుభవం ఆయన సాక్ష్యం చెప్పుటకు ప్రేరేపించిన గనుక ఆత్మ బలముతో మార్గములలోనూ వీధులలోనూ క్రీస్తును ప్రకటించారు. ఇంటింటా సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు. అదే ఆయనకు దేవుడు అప్పగించిన పని అని తెలుసుకున్నారు. ఇంతకుముందు ఉండిన ఆయాసము లేదు. శరీరంలో బాధ మరణ భయము లేదు. ఆసుపత్రికి వెళ్ళి ఎక్స్రే తీయించారు. డాక్టర్లు ఎంతగానో ఆశ్చర్యం చెందారు. క్షయరోగ సూచన ఏమాత్రము లేదు. పెద్దదైపోయి ఉండిన నీ గుండె ఇప్పుడు మామూలు స్థితికి వచ్చి ఉండెను. సంపూర్ణమైన ఆరోగ్యముతోనూ సంతోషంతోనూ ఆ హృదయం నింపబడి ఉన్నది. ప్రభు కృపను బట్టి బైబిల్ కాలేజీలో చేరి విజయవంతంగా చదువు ముగించారు. ఊరి బయట ఒక గుడారంలో ఆయన ప్రసంగించడం ప్రారంభించారు. ప్రభు ఆయనకు చేసిన మేలును సాక్ష్యంగా వివరిస్తూ ఆయనను స్వస్థపరిచిన క్రీస్తు మిమ్ములను కూడా స్వస్థపరచగలరని గట్టిగా బోధించడం ప్రారంభించారు. విస్తారమైన ప్రజలు క్రీస్తును అంగీకరించారు. నేడు ఆసియా ఖండంలోని అతిపెద్ద సంఘంగా దేవుడు ఆ సంఘాన్ని దీవించారు. ఈ సాక్ష్యం ద్వారా మనం పొందుకున్న స్ఫూర్తి ఏంటంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడును. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ పూర్ణ హృదయంతో క్రీస్తుని వెతికినప్పుడు నిశ్చయముగా ఆయనను కనుగొనదవు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షింపబడిన స్వస్థపరచబడిన మేలులు పొందుకున్న మనము మౌనంగా ఉండక ఈ సేవకుని వలె ప్రకటించడం ప్రారంభించాలి. ఆమేన్.